బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా. బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు పాస్బుక్లను చూసి రుణం ఇచ్చారు. బ్యాంకులు నీకు రేషన్ కార్డు ఉన్నాయా, నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు. కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. అతను రైతా కాదా చూడండి, అతనికి భూమి ఉందా లేదా చూడండి. అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం, గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి. ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. రైతు అంటే రైతు అంతే తప్ప ఈ అయితేంది గీతేంది ఈ షరతులు అవసరం లేదు. రైతా కాదా చూడండి. అంటే అలా ఎట్లా కనబడుతుందంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, కొన్ని చోట్ల వరదల వల్ల రైతులు నష్టపోయారు. ఇప్పుడు మీరు మళ్లీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే ఒక రకంగా ఇండ్లలో కొట్లాట పెట్టినట్టు. రేషన్ కార్డు మీద ఏరుబడ్డ కొడుకు ఉంటాడు. ఇప్పుడు కొడుకు సంసారం ఏరుబడ్డది, కానీ రేషన్ కార్డులు ఏరువల్లే. ఈ ప్రభుత్వం పద్ధతి ఎట్లుందంటే నువ్వు ఇంట్లో ఏరుబడచ్చు, నీ పాస్బుక్ అలాగే ఉండొచ్చు, కానీ రేషన్ కార్డులు ఒకటే ఉన్నావు కదా, నీకు ఒక్కరికే మాఫీ చేస్తా అంటున్నది ఈ ప్రభుత్వం. రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా? వాళ్ళు ఎప్పుడో తీసుకున్న రేషన్ కార్డు ఉంది, దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు, కొడుకుల పెళ్లిళ్లు అయినాయి. మరి కొడుకులు ఇవాళ ఆస్తి పంచిండు తండ్రి, కొడుకు పాస్బుక్ వేరే ఉంది, తండ్రి పాస్బుక్ వేరే ఉంది. మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్నావు గనక తండ్రికి మాఫీ చేస్తా, కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా, ఇంట్లో పంచాయతీ పెట్టినట్టు కదా. నీకు అతని పాస్బుక్ సపరేట్ ఉందా లేదా, అతను మేజరా కాదా, అతను వ్యవసాయం చేస్తాడా లేదా, అతనికి భూమి ఉన్నదా లేదా, అది చూడాలి. గాని మీరు ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తానడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం, రైతులను దగా చేయడం. నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించబజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది. పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి, కానీ రేషన్ కార్డు సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన అవసరం ఏంది? ఇవాళ ఇంకోటి, అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 4.7 లో ఏమంటారంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట. అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా. ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. లక్షల మంది 7 నెలల కింద దరఖాస్తులు పెట్టినారు. 7 నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు అయ్యేవాళ్ళు కదా. 7 నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంటారు, ఈ రోజు వరకు కార్డులు ఇవ్వకపోతే మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా? రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఆధార్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు కనుక నీ తండ్రికే ఇస్తాం, నీకు రుణమాఫీ లేదు. ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు, కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.